జనతా పార్టీ కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు రాజ్యాంగ ప్రకారంగా పార్లమెంటులో మద్దతు ఇస్తే ఇవాళ ఈ యొక్క ప్రధానమంత్రి నుంచి మొదలుకొంటే మొన్నవరో తెలుగుదేశం ఆంధ్ర ఎంపీ కూడా పార్లమెంటు గురించి కూడా మాట్లాడుతూ ఉండే, తెలంగాణ విభజన గురించి మాట్లాడుతూ ఉండే. ప్రతి ఒక్కరికి చురుకనైతుంది బిడ్డ, జాగ్రత్త. తెలంగాణ ఉద్యమకారులంతా ఒకవేళ ఎందుకులే విభజన జరిగింది కదా, ఎవరి విభజన దాకానే పోరాటం, విభజన తర్వాత ఎవరి బతుకులు వాళ్ళు బతకాలనుకుంటే జ్ఞానం లేక అజ్ఞానంతో పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా తేజస్వి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు దేశ ప్రజాస్వామ్యానికి అగౌరవం. ప్రధానమంత్రి గారు కూడా వాటిని వినాలి. కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మెయిల్ చేశాం. అది పార్లమెంట్లో తొలగించేదాకా, ఆ పార్లమెంటు రికార్డుల నుంచి ఆ పదాలు తొలగించేదాకా డిమాండ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం.